సాయంకాలం ఫిలదెల్ఫియా ప్రార్థన మందిర ఆవరణంలో ఈ వాక్యం చుట్టూ చేరవడానికి ఇచ్చిన అవకాశం స్తోత్రములు. క్రైస్తవ భక్తి కొట్టి దినాన క్రిస్మస్ సంబరాలు మునిగి తీరుతుండగా మేము మా రక్షకుని జ్ఞాపకం చేసుకోవడానికి మా గొంతులో గురించిన నీ కనికరం కొరకు స్తోత్రాలు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను వాక్యమును బట్టి స్తోత్రములు. ఆ కుమారుడు మా కొరకు రాకుండా ఉంటే ఈ దినాన మేము నీ కుమారులైన వాళ్ళం కాదు. ఆ కుమారుని మా కొరకు పంపించి ఆ కుమారుని మా కొరకై శిలువ మీద అప్పగించి ఆ కుమారుని మా కొరకై శిలువలో నలగొట్టడానికి ఇష్టపడి ఆ కుమారుని మా కొరకై బలిగా అర్పించినందుకు స్తోత్రాలు. ఆ కుమారుడు చనిపోయే సమాజీవుడు తిరిగి లేచినందుకు స్తోత్రాలు. ఆ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు. ఆ కుమారుని ఎంత మమ్మల్ని అంగీకరించినందుకు స్తోత్రాలు. ఆ కుమారుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. ఆ కుమారుని యొక్క ఆశీర్వాదాలన్నింటిలోనికి మమ్మల్ని కూడా వారసులుగా చేసినందుకు స్తోత్రాలు. ఆ కుమారుని మీరు జ్యేష్ఠ కుమారుడుగా అంగీకరించినందుకు స్తోత్రాలు. ఆ కుమారుని యొక్క మహిమలోనికి మేము కూడా వచ్చినట్లు మమ్మల్ని కుమారులుగా చేసి మీ మహిమలోనికి తీసుకురావడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు. ఆ కుమారుని యొక్క సారూప్యంలోనికి మేము మార్చబడాలని మీరు ఆశ కలిగినందుకు స్తోత్రాలు. మీ కుమారుడు మీకు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు మా విషయంలో కూడా మీరు నెరవేర్చాలని ఇచ్చేయించినందుకు స్తోత్రములు. ఇవన్నీ మా ఊహకు, జ్ఞానమునకు, బుద్ధికి, ఆలోచనకు, గ్రహింపునకు మించినవి. మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. అయినా మాకు అర్థం కాకపోయినా మేము అనుభవించినట్లు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదం కొరకే స్తోత్రాలు. ఈ సాయంకాలం ఇచ్చిన పాటల సమయాన్ని బట్టి స్తోత్రములు. వాక్య సమయం కూడా ఆశీర్వాదకరంగా ఇచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఎవరైనా రావాల్సింటే తోడుకొని రండి. యేసు ప్రభు మాత్రమే మా మధ్యలో మహింపరచబడినట్లు సహాయం చేయండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. నన్ను మీ మాటలు ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెషయా అనగా ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ అని అర్థం. ఆ భక్తుడు యేసు ప్రభు యొక్క మానవ పుట్టుకను గురించి ప్రవచించిన వచనాలు మనం ఇందాక చదివాము. ఈ 9వ అధ్యాయము 6వ వచనము క్రిస్మస్ సందేశాన్ని సంక్షిప్తంగా మనకు తెలియజేస్తుందంటే తప్పు కాదేమో. ఇక్కడ దాదాపు 5 వరుసలు ఉన్నాయి తెలుగులో. మొదటి వరుస మనకు శిశువు పుట్టెను. ఏ జ్ఞాపకం చేస్తుంది? దేవుడు శిశువు అయ్యాడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. ఆయన మానవత్వాన్ని లేదా మనుష్యుడిగా రావడానికి ఇష్టపడినది మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది మన కుమారుడు అనుగ్రహించబడును. శిశువు అయిన తర్వాత ఇంకొక బెటర్ డిగ్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కుమారుడు అనుగ్రహించబడును. మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? డివినిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవత్వాన్ని తెలియజేస్తుంది. మూడవది ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. భుజాలు ఉంటాయా? భుజం ఉంటుందా? ఎవరైనా ఒకే భుజం ఉన్నాడు చెప్పండి, చేయొద్దండి. నాకు ఒకే భుజం ఉంది. ఎవరు లేరా? ఎన్నన్నా మనం ఇక్కడ ఏం రాశారు? ఏకవచనం రాశారు. మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? ఇదే జ్ఞాపకం చేస్తుంది. ఇది అథారిటీ, ఆయన యొక్క అధికారాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అధికారం ఒకటే ఉంటుంది, 2 అధికారాలు ఉండవు. అంతేనా? ప్రధానమంత్రులు 2 ఉంటారా? ముఖ్యమంత్రులు 2 ఉంటారా? రాష్ట్రపతులు 2 ఉంటారా? పోలీస్ ఆఫీసర్ 2 ఉంటారా? డీజీపీ, కలెక్టర్లు 2 ఉంటారా? జిల్లాకి వాళ్ళు ఉంటారా? అక్కడే ఉంటారు. ఇందుకు అధికారం మనకు జ్ఞాపకిస్తుంది. అధికారం యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్త అధికారం భూమి మీద అనుగ్రహించబడింది. ఎబ్రీ 10 మొదటి అధ్యాయంలో చెప్పబడింది,
మహత్తుగల మాట చేత ఆయన సర్వమును లేదా సమస్తమును నిర్వహించుచున్నాడు. కనుక ఆయన నిర్వహణ మాట ద్వారా జరుగుతుంది. 4వ వరుస, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ మ్యాగ్నానిమిటీ. ఆయన గొప్పతనాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. కింద 5వది, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి నిత్యుడగు తండ్రి. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ఎటర్నిటీ. నిత్యత్వాన్ని గురించి మనకు మాట్లాడుతుంది. కనుక మొదటిది ఏంటి? శిశువు పుట్టెను, హ్యుమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఏంటి? కుమారుడు అనుగ్రహించబడెను, డివినిటీ, దైవత్వాన్ని తెలియజేస్తుంది. మూడవది ఏంటి? భుజము మీద రాజ్యభారమును, స్పీక్స్ ఆఫ్ హిస్ అథారిటీ, అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ మ్యాగ్నానిమిటీ. ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 5వది, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి లేదా కర్త. స్పీక్స్ ఆఫ్ హిస్ ఎటర్నిటీ, నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. కానీ క్రిస్మస్ ఎక్కడ ఆరంభమవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ హ్యుమానిటీ, ఎండ్స్ విత్ ఎటర్నిటీ. మానవత్వంతో ఆరంభించబడుతుంది. ఎక్కడ ముగించబడుతుంది? నిత్యత్వంతో ముగించబడుతుంది. ఈ 5 వరుసలు ఇట్ ఈస్ ద క్యుములేటివ్ మీనింగ్ ఆఫ్ ద క్రిస్మస్. క్రిస్మస్ యొక్క సంపూర్ణ సంయుక్త అర్థం ఈ వచనాల్లో యెషయా భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలము సమయ హద్దుబాటును బట్టి మనం ఈ 5 మాటలు చూడలేం, కానీ ఒక్క మాటను గురించి మాత్రమే మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటన్నమాట? అంటే మీరు ప్రార్థన ఇంట్లేదనమాట, ఎక్కడ తిక్కలు చూస్తుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది. కుమారుడు, సన్. ఇలానగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. మనకంటే ఎవరు? యెషయా ఇంట్లో ఉన్నాడా లేదా? ఆయనకి కుమారుడు పని ఉంది. ఆయన ఎప్పుడో చనిపోయాడుగా. ఆయనకి కుమారుడు శిల మీదకి వెళ్ళాల్సిన పని, రక్తం కాల్చాల్సిన పని, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాల్సిన పని పాత నిబంధనల వారికి అవసరం లేదు. కానీ కుమారుడు ద్వారా పొందే ఆశీర్వాదము యెషయా ముందే ప్రవచనాత్మకంగా చూచి నాకు కూడా కుమారుడు అవసరం. నేను పాత నిబంధనలో ఉన్నా, కొత్త నిబంధనలో ఉన్న ఫిలదెల్ఫియా కుమారుడు ఎంత అవసరమో నాకు కూడా పాత నిబంధనలో నాకు కూడా అంతే అవసరం. కానీ గీలేనగా మనకు కుమారుడు అనుగ్రహించబడను. శిశువు పుట్టెను, కుమారుడు పుట్టెను అనొచ్చుగా. రెండొకటినా పుట్టెను అనుగ్రహం అనేది తెలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవడన్నారా? అందరికి తెలుగు కదండి వచ్చింది అంటారా? పుట్టెను అన్న, అనుగ్రహము అన్న ఒకటేనా? ఏలైనగా మనకు శిశువు అనుగ్రహించబడిన, కుమారుడు అనుగ్రహించబడి అని చెప్పొచ్చుగా. లేదా శిశువు పుట్టెను, కుమారుడు పుట్టెనని చెప్పొచ్చుగా. శిశువుకి మాత్రం పుట్టెనని వాడారు, కుమారుడికి మాత్రం అనుగ్రహించునని వాడారు. రెండు వేరేనా ఒకటేనా? ఏం వేరు చెప్పండి. ఒకటే అని చెప్పింటే బాగుండే, ఏం వేరు అని వేరు అని చెప్పినందుకు మనమే అర్థం చెప్పాల్సి వస్తుందని బాధపడుతున్నారా? అనుగ్రహము తెలుగులో చాలా పెద్ద గంభీరమైన మాట. పుట్టినంటే అందరికి పుట్టినట్లే. వాళ్ళకి ఏ పిల్లడు పుట్టాడమ్మా? ఎవరు పుట్టారు? కూతురు పుట్టిందండి, కొడుకు పుట్టాడండి అని అంటాం కదా. వాళ్ళకి ఎవరు అనుగ్రహించబడినారు అని ఎప్పుడన్నా అడుగుతారా? లేదా? పుట్టెను అనేది మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే హ్యుమానిటీ అని చెప్పాను. అనుగ్రహము అనేది డివినిటీ, దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మనందరికి పరిచయం కదా యోహాను 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన వారిని విశ్వాసముంచు. ఏముంది అక్కడ? ఆయనను పుట్టించెను అనందే. అనుగ్రహించి, అనుగ్రహం చాలా పెద్ద మాట ఇది.
అందుకే యేసుప్రభు వారు కొన్నిసార్లు చెప్తూ అన్నాడు, శిష్యులతో ఉపమానాలు చెప్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో శిష్యులు అన్నారు, ఇది ఏంటో ఉపమానాలు చెప్తున్నారు, మాకేంటో అర్థం కావట్లేదు. వచ్చినాడు కూడా అలాగే అర్థం కాకుండా వెళ్ళిపోయారంటే యేసుప్రభు అన్నాడు, ఇది దేవుడు అనుగ్రహించిన అనుగ్రహము మీలాంటి వాళ్ళకి మాత్రమే. కనుక అనుగ్రహం అనేది దైవికమైనది, కొంతమందికే కలుగుతుంది, అది అందరికి కలగదు. అందుకే దేవుడు కుమారుణ్ణి, అందుకే కీర్తనలు అనుకుంటా కదా, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఏడల అతడు శిష్యుని ముద్దు పెట్టుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అందరూ ముద్దు పెట్టుకున్న శిష్యునేగా. ముఖ్యంగా సిస్టర్స్కి చిన్నపిల్లలు చూసిన వెంటనే ఎక్కడైనా ప్రేమ వస్తుంది. ఎవరన్నా కావచ్చు, దాని పోయి దావాళ్ళైనా పర్వాలేదు. బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, ఎవడ కూర్చున్నా మన పక్కన ఎవరు చిన్నపిల్లలు ఉంటే తెలియకుండానే వాళ్ళు అట్రాక్ట్ చేయబడతారు. అయితే కుమారుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ శిష్యుని ముద్దు పెట్టుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అలాగ మనం పెట్టుకుంటాం కదా, చిన్నపిల్లలు చూస్తే మనం ముచ్చటేస్తాం. అంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి లేని ఎడల అతడు. ఎందుకని? కుమారుడు అనుగ్రహించబడ్డాడు, దైవికమైన కుమారుడు. ఈ కుమారుని గురించి 5 విషయాలు మనం పరిగెరుకోవడానికి బైబిల్లో నుండి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఈవి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చెప్ప సఖ్యము కానీ మహిమయుక్తమైన అంటున్నారంటే చదవండి ఆ మాట. చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రము. ఎవరా వరము? యేసుక్రీస్తు ప్రభువారే మనకు వరమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి వెలపల 2 కొరింథీ 9:15 2 కొరింథీ 9:15 ఆయన వరం అంటే ఇక్కడ వరం అంటే ఏమనుకుంటున్నారు? భాషను మాట్లాడేదే, దారిలో కొట్టేదే, వాక్యం చెప్పేదే, లేకపోతే ఇంకేంటి ఏదేదో వరం అనుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఏకవచనం ఉందా బహువచనం ఉందా? వరము ఒకటే. ఆ వరం ఎవరు? యేసు ప్రభువే. ఆయన వరం, హిస్ గిఫ్ట్. ఇది మన వరం కాదు. దేవుడికి యేసు ప్రభు వారికి మొట్టమొదట మానవుడికి ఇచ్చిన వరం ఏంటి? ఈవి కానుకేంటి? యేసు ప్రభు వారి భూమి మీద జన్మించిన వెంటనే మానవుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన మొదటి కానుక ఏంటి? తెలుగు అర్థమైందా? కరెక్ట్గానే చెప్తున్నారు కానీ గట్టిగా చెప్పట్లేదు. వెరీ గుడ్, మీరు చాలా దూరంగా ఉన్నారు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాడు వచ్చింది. బంగారం, సాంబ్రాణి, బోళము, పెట్టెలు పెట్టుకొని వచ్చినారు. పుట్టిన వెంటనే లూకా సువార్త 2వ అధ్యాయం నక్షత్రం కానుక. బాధ్యతలు పిల్లి తెలిపేవాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటాను ప్రతి వారం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమార్నికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పారుండబెట్టెను. ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. పశువుల తొట్టి. యేసు ప్రభువు వారు పశువుల తొట్టిలో పుట్టలేదు, సత్రంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? సత్రానికి తొట్టికి మధ్యలో పుట్టాడు. అర్థమైందా? అందరు పశువుల తోటలో పుట్టినా అంటున్నారు. పుట్టిన వెంటనే ఇప్పుడు ఏం చేశారంటే పొత్తి గుడ్డలు చుట్టేసి వేడి ఉంటుందని ఆ తొట్టి ఒకటి ఖాళీగా ఉంటే ఒక ఆయన వెళ్ళిపోతా తన గాడుకు తెచ్చుకుని ఉంటే దాన్ని కట్టేసి అంత దాకా దానికి మ్యాచ్ చేసాడు రాత్రి అంతా. ఆయన ఉదయాన్నే లేచి ఊరు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళని చూసి, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారంటే, మేము రాత్రి సత్రంలోకి వచ్చాం కదండి, మేము స్థలం అడిగాం కదా, మాకు స్థలం లేదని చెప్పారు కదా, అందుకే మేము ఇక్కడే నిలబడిపోయాం. ఇప్పుడు నా భార్య ఇంతకుముందు రాత్రి గడిపోతుందని చెప్పాం కదా, ఇప్పుడు డెలివరీ అయిపోయింది, అందుకనే లోపల స్థలం లేదన్నారు, ఇక్కడే ఉండిపోయాము. అట్లా నా లోపల మీకు స్థలం లేదని చెప్పాం కదా రాత్రి. అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా పశ్చిమ వేసిన తొట్టి ఖాళీగా ఉంది, దాంట్లో ఆ బిడ్డను పెట్టండి, భవిష్యత్ పెట్ట కలుగుతుందేమో. పెట్టంటే తెలుసా?
వెరీ గుడ్. వేడి కలుగుతుందేమో అక్కడ పెట్టండి అన్నారు. చిన్న పిల్లవాడు కదా, మాంసపు ముద్ద కదా, అందుకనే పొత్తిగుడ్డలతో. వాడు పొత్తిగుడ్డలు ఎక్కడ తెచ్చుకున్నారు? మరేమో పాతకాలం ఆమె కనుక ఆమె వాడిన అవి ఇవన్నీ చినిగిపోయినవి, చీదురైనవి ఆ గుడ్డలన్నీ భద్రపరచుకొని ఉంది. ఇంకెలాగ మనకి ఏం లేదు కదా ఇది ఏంటి, అవన్నీ వచ్చినప్పుడు తెచ్చుకున్నారు, తీసుకున్నారు. ఇలాంటి గిఫ్ట్ ఇప్పుడు మనం ఇచ్చినాం అనుకో, క్రిస్మస్కి ఎవరికైనా తీసుకెళ్ళి తొట్టి ఇచ్చినాం పెట్టుకోండి అని. తీసుకుంటారా? తీసుకోరా? యేసుప్రభు తీసుకున్నాడా? తీసుకోలేరు. యేసుప్రభు కంటే గొప్పడా మనం? యేసుప్రభు తనంత తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు వారికి చివరిలో మానవుడు ఇచ్చిన కానుక ఏంటి? ఆఖరి లాస్ట్ గిఫ్ట్ సిల్వ. ఇంకా బాగా చెప్పారు, వెరీ డీప్ థాట్. సమాధి, రాతితో తొలిపించిన సమాధినిచ్చిన. ఈ రెండు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారా? ఎవరికైనా చెప్పామనుక నీకొకటి గిఫ్ట్ తయారు చేసినట్టే, ఏంటి వాచా, మొబైల్ ఫోనా, కారా, ఇల్లా? కాదనైనా సమాధి అని చెప్పే మనకి ఏమంటారు? మనం చాలా మంచిగా నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇచ్చి మంచిది ఇస్తున్నావు అంటారా? ఒక్కసారి మనం పూర్తిగా కొట్టేసిపోతారు. చిత్ర భాషలో అయితే అడ్డిపోతారు. కానీ యేసుప్రభు వారికి ఆ వరం, ఆ గిఫ్ట్ ఇచ్చినా కూడా యేసుప్రభు వారు దాన్ని స్వీకరించారు. చూడండి, మానవుని యొక్క ఆ స్టేటస్ స్థితి అంతకంటే ఎక్కువ లేదు. మొదటి గిఫ్ట్ ఏమి ఇవ్వగలిగినాడు? పశువులతో. ఆఖరి ఇవి ఏమి ఇవ్వగలిగినాడు? యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అంత తగ్గింపుతో వచ్చినాడు. ఆయన దేవుని వరం, అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యమ కాని వరం. చూడండి, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే, బర్త్డే కానీ క్రిస్మస్కి కానీ, దాన్ని మంచి ఏమంటాం, అది ర్యాపింగ్ పేపర్. మన గిఫ్ట్ ఏమో 5 రూపాయలు ఉంటుంది, ర్యాపింగ్ పేపర్ ఏమో 10 రూపాయలు ఉంటుంది. గిఫ్ట్ కింటే ర్యాపింగ్కి ఎక్కువ మనం ఖర్చు పెడతాం, ఎందుకంటే లుక్ బాగుండాలని. ముఖ్యంగా హైదరాబాద్లో అనుకోండి, లోపల ఎట్లున్నా పర్వాలేదు, చెత్తన్నా పర్వాలేదు, బయటికి బాగా అప్పేరు కావాలి, అంతే కదా. మన హృదయం అంతా లోపల నల్లగా ఉన్నా కానీ బయట ఎట్లుంటాం? క్రీమ్, వైట్, సూట్, సఫారీ ఇవన్నీ వేసుకొని చాలా గ్రాండ్గా మనం కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళే చాలా గ్రాండ్గా ఉన్నారు, లోపల ఎట్టున్నారు. అలాగే అన్స్పీకబుల్ గిఫ్ట్, మనం ఒక పెన్ను తీసుకొని దాన్ని బాగా ర్యాప్ చేసి కడుకనిచ్చామనుకోండి, ఏంటి చూస్తేనే వాళ్ళు అంతైపోతారు. ఏంటప్పా చాలా చూస్తే చక్కగా ఉంది, దానికి రబ్బర్ బ్యాండ్ వేసినారు. ఇవి ర్యాపింగ్ పేపర్ కూడా ఎక్కడ హైదరాబాద్లో దొరకదు అనుకుంటున్నారు. ఏం గిఫ్ట్ అంటే ఏం లేదు, యూజ్ అండ్ త్రో పెన్. విసుగొస్తుంది, తీసుకుంటాడు. యూజ్ అండ్ త్రో పెన్ను 2 రూపాయలు 3 రూపాయలు, దానికి ఇంత భద్రంగా చేసి వేయాల్సింది ఏంట్రా? దానికి తగినట్లు న్యూస్ పేపర్లో చుట్టుకుని వచ్చలేకపోయావా కదా. ఇప్పుడు అన్స్పీకబుల్ గిఫ్ట్ని, ఈ చెప్పసఖ్యమగాని వరాన్ని దేవుడు పొత్తి గుడ్డలతో చుట్టి మనకి ఇచ్చాడు. అంటే ర్యాపింగ్ పేపర్ ఈజ్ చీప్, ద గిఫ్ట్ ఈజ్ అన్స్పీకబుల్, ప్రైస్లెస్. మనం ఇచ్చేది రివర్స్ ఉంటుంది. గిఫ్ట్ ఈజ్ చీప్, ర్యాపింగ్ పేపర్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అంతేనా? దేవుడికి మనకి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటారు. అన్స్పీకబుల్, చెప్పసఖ్యమ కానీ బైబిల్ ఎన్నిసార్లు రాశారు? నేను మిమ్మల్ని అడిగేటటువంటి కాదు, కానీ మీ మనసు వాక్యం మీద కేంద్రీకరించడానికి ఇది చిరు ప్రయత్నం. అన్స్పీకబుల్ అనే మాట చెప్పసఖ్యమ కానీ అని తెలుగులో ఉంది. దీన్ని బైబిల్ ఎన్నిసార్లు రాశారు? వెరీ గుడ్, 3 సార్లు రాశారు. మొదటిది ఏంటి? అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యమ కాని వరం. రెండవది ఏంటి? అన్స్పీకబుల్ లాంగ్వేజ్, చెప్పసఖ్యమ కాని సంగతులు. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి వెళ్ళినప్పుడు అన్నాడు, కిందకి వచ్చిన తర్వాత వచింపసఖ్యమ కాని విషయాలు. అవన్నీ ఆయన విన్నాడంట. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడి మనకు తెలియదు. 3వది బక్సింగ్ అండ్ టెస్టిమనీ పైన, బుక్ పైన ఒకటి ఉంటుంది కదా, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ, చెప్పసఖ్యమ కానీ
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ చెప్పసఖ్యం కానీ ఈ మూడింట్లో ఒక దాంట్లో కన్నా వచ్చామా? ఒక దాంట్లో కన్నా రావాలంటే మొదటి దీని దగ్గరికి రావాలి. ఎక్కడ రావాలా? అన్స్పీకబుల్ గిఫ్ట్ దగ్గరికి వస్తే అప్పుడు అన్స్పీకబుల్ జాయ్ వస్తుంది. అప్పుడు అన్స్పీకబుల్ థింగ్స్, వచింపశక్యమగానే సంగతులు మనం వినడానికి అవకాశం. మనకేంటంటే మొదటి రెండు వద్దు, ఆఖరిది కావాలి. వచింపశక్యమగానే సంగతులని చెప్పేయండి, తర్వాత మిగతా సంగతులు ఆలోచిస్తామని మనం అనుకుంటాం. దేవుడు వచింపశక్యమగానే సంగతులు మనం వినే అవకాశం ఆధిక్యతలోనికి తీసుకురావాలంటే దేవుడు మొట్టమొదటి ఆయన ఇచ్చిన ఈవైన యేసుప్రభుని అంగీకరించాలని కోరుతున్నాడు. ఇంకా నువ్వు ఈ వరము నీవు అంగీకరించకపోతే రాత్రి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. ఈజ్ అన్స్పీకబుల్ గిఫ్ట్. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు, వాచ్ కానీ అద్దాలు కానీ మొబైల్ ఫోన్ కానీ ఇచ్చినప్పుడు, ఇది ఎంత రా అన్నాం అనుకోండి, ఏం చెప్పట్లేదులే, ఎంత మామూలుగా వాచ్ ఎంత ఉంటుందో అంత ఉంది అనుకున్నాం. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది అన్స్పీకబుల్ గిఫ్ట్ ఇచ్చినారా అంటే ఈ గిఫ్ట్ అని గురించి చెప్పడం కుదరదు అనే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్నారా? డ్రెస్సులు ఇస్తాం, అదే లేడీస్ శారీస్ కానీ, బట్టలు కానీ, కారు కానీ, ఏదైనా ఇలాంటి గిఫ్ట్లు ఇస్తాం. కానీ అన్స్పీకబుల్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదు. భార్య భర్తకు కానీ, భర్త భార్యకి కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల పిల్లలకి కానీ, ఇల్లు ఇచ్చినా, కారు ఇచ్చినా, ఒక ఊరు ఇచ్చేసినా అది అన్స్పీకబుల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఏమి ఇచ్చినారు గిఫ్ట్ అంటే, నీకు ఊరు ఇచ్చినారు, నీకేమి ఇచ్చినారు ఒక రాజ్యం ఇచ్చినారు, నీకేమి ఇచ్చినారు ఒక దేశం ఇచ్చినారు, నీకేమి ఇచ్చినారు ఒక ఇల్లు ఇచ్చినారు, నీకేమి ఇచ్చినారు BMW కార్ ఇచ్చినారు. ఇవన్నీ స్పీకబుల్, చెప్పగలిగేవి. కానీ యేసు ప్రభువు అనే వరాన్ని గురించి వీ కెనాట్ స్పీక్, అన్టోల్డ్ గిఫ్ట్, చెప్పసఖ్యము కానీ అన్స్పీకబుల్ గిఫ్ట్. ఈ వరము దేవుడు మానవుని కొరికించిన, పడిపోయి చెడిపోయి పాపంలో భ్రష్టపట్టిపోయి అరికాల మొదలుకొని నండెత్త దాకా స్వస్థత కొంచెమో అయిననో లేకుండా పురుగులు పట్టిపోయి, కంపు కొట్టిపోయి, పాడైపోయి, పతనముకి వెళ్ళి వేదనకరమైన స్థలంలో కేకలు వేసి అగ్ని జ్వాలల్లో మడతో యాతన పడే మానవుని దేవుడు కరుణించి ఆ చెప్పసఖ్యము కాని వరమైన యేసుక్రీస్తుని మన కొరకై అనుగ్రహించిన. అందుకే బైబిల్లో రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. కుమారుడు మత్తయి సువార్తలో కూడా కుమారుని గురించి ఒక ఉపమానం ఉంది. మొట్టమొదటి దాసును పంపినాడు ఆయన, చివరికి కుమారుని పంపినా, నా కుమారుని పంపితే కనపరుస్తారు, అంగీకరిస్తారు, నా కుమారుని నా స్థితే కదా అని. వాళ్ళు అనుకున్నారు ఇంతదాకా దాసులు ఇచ్చినారో వారేమి దీనికి వారసులు కాదు కనుక మనం ఎలాగో సర్ది చెప్పి పంపించినా, ఇప్పుడు కుమారుడు వచ్చినాడు, కుమారుడు వారసుడు కనుక ఇలాంటివన్నీ బతికిస్తే కాదని ఏం చేశారు? చంపి వేశారు, రాళ్లతో కొట్టి చంపి వేశారు. దేవుడు మనకు అనుగ్రహించిన తన కుమారుని మన ఎదురు పంపించినప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఆయన శిలువ మీద అప్పగించిన, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, ముఖం మీద ఉమ్మి, దేహం అంతా కొడా దెబ్బలు, ఆ శిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించినారో వీరింటిగారు కనుక వీరిని క్షమించు. ఈ రాత్రి నీ హృదయం యేసుప్రభువుకు అంగీకరించకపోతే, అనుమతించకపోతే, లేదా తెరవకుండా ఉంటే నీ హృదయాన్ని తెరువు. దేవుని కుమారుని యేసుప్రభు అనే ఈవిని వరాన్ని స్వీకరించు. అదే నీ జీవితంలో క్రిస్మస్. ఆ ఉదయం యేసుప్రభు లేకుండా ఎంత మంచి బట్టలు కట్టుకున్నా, ఎంత మంచి భోజనం తిన్నా, ఎంత మంచి గ్రీటింగ్స్ పంపించినా, SMS గ్రీటింగ్స్ పంపించినా, కేక్ కోసినా, క్రిస్మస్ ట్రీ పెట్టినా, స్టార్ పెట్టినా, బెలూన్స్ పెట్టినా, స్నేహితుల భోజనానికి ఆహ్వానించినా, నువ్వు వాడి భోజనానికి పోయినా, అవన్నీ కేవలము సాంప్రదాయం, అది అనుభవం కాదు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడదు కనుక దేవుడు అనుగ్రహించబడి కుమారుని యొక్క విశిష్టత ఏంటి, విశేషణం ఏంటి? మొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం 3:17. Matthew chapter 3 verse 17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఏ కుమారుడినా? దానికి మొదటి విశిష్టత ఏంటి? ఇస్ ఎ బిలవర్డ్ సన్, ప్రియమైన కుమారుడు. అప్పటికి యేసుప్రభు ఏమైనా పరిచయం చేశాడా? దారి ఎడగొట్టాడా? సముద్రం మీద నడిచినాడా?
అప్పటికి ఏదైనా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏం చేశాడా? లేదు. అప్పుడు ఇంకా పరిచయంలోకి వచ్చినాడు. ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు. ఇంట్లో నుండి బయటకు వచ్చిన వెంటనే బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మ పొందిన తర్వాత ఆయన బయటకు వచ్చే సందర్భంలోన పావురము పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించి తన కుమారుని అంగీకరిస్తున్నట్లు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ ఈజ్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఏం చేయకమునుపే దేవుడు సంతోషపడ్డాడు. మనం అనుకుంటే ఏమైనా చేస్తే సంతోషపడతాడు అనుకుంటాం. అంటే బిఫోర్ గాడ్ కెన్ యాక్సెప్ట్ హిస్ సన్స్ డీడ్స్, హి కుడ్ యాక్సెప్ట్ హిస్ సన్స్ డివినిటీ. ఇంకోసారి చెప్పనా? తన కుమారుని యొక్క కార్యక్రమాలను దేవుడు అంగీకరించక మునుపే తన కుమారుని దైవత్వాన్ని అంగీకరించినాడు. ఇఫ్ హి కెనాట్ యాక్సెప్ట్ హిస్ సన్స్ డివినిటీ, హి కెనాట్ యాక్సెప్ట్ హిస్ సన్స్ డీడ్స్. తన కుమారుని దైవత్వాన్ని తాను అంగీకరించలేకపోతే తన కుమారుని కార్యాలు అంగీకరించాలి. అది మొదలుకొని ఆ తర్వాత ఈయన కార్యక్రమాల్లో కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారమనస్పతి సువార్త నమ్ముడని ప్రకటించడం ఆరంభించినాడు. అదే క్రమంలో రోగులను స్వస్థపరిచినాడు, సముద్రం మీద నడిచినాడు, తర్వాత ప్రింట్ వారిని బాగు చేసినాడు, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తినాడు. ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు భూమి మీద జరిగించినట్లు మనం గమనిస్తున్నాం. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం కుమారులుగా చేయబడ్డా. దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తున్నాడా? ఫిలడెల్ఫియా ఇస్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. హియర్ ఫిలడెల్ఫియా అనగలడా దేవుడు? ఓష్మనుల గురించి అలాగే చెప్పకపోతే మనం ఈ కుమారుని యొక్క కుమారత్వాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఇంకా పూర్తిగా ఎరిగి ఈ స్థానంలోనికి రాలేదేమో. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, నా ప్రియ కుమారుడు అని మత్తయి సువార్తలో ఎన్నిసార్లు రాసినారు? అర్థమైంది అనుకుంటా నేను అడిగిన మాట. అంతేనా? ఇంకో చోట తెలుగులో రాసిన అంత స్పష్టంగా లేకపోయినా మూల భాషలో ఆ పదం మనకు కనిపిస్తుంది. మొదటి సందర్భం ఎక్కడ? 3వ అధ్యాయం 17 మనం చూస్తున్నాం. రెండవ సందర్భం మీరు ఎక్కడ చెప్తున్నారు? 17వ అధ్యాయం కొండ మీద రూపాంతర కొండ సందర్భం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏదో నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఇప్పుడు 3వది మధ్యలో మత్తయి 12:18. మత్తయి 12:18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణంకి ఇష్టమైన నా ప్రియ కుమారుడు. మనం గుర్తుపట్టలేనట్లుగా ఒక ఐటెం ఉందనుకో, ఏం చేస్తాం? అడగమా? అడుగుతాం. అంటే తెలుసుకుంటేనే ఇది మనం తినగలమా లేదని ఆలోచిస్తాం. వాళ్ళు చెప్పారు మనకి ఇది ఆక్టోపస్ అని, ఇది స్టార్ ఫిష్ అని చెప్పారు, ఇది నత్త అని చెప్పారు, ఇది గుల్ల అని చెప్పారు. తినరా? ఇది ఉడతా అని చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన ఎవరో ఎరిగితేనే ఆయన భుజిస్తాం. ఆయన ఎవరో మనం ఎరగకపోతే మనం కొంతమందికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి నోరు ఉడుతుంది కేఎఫ్సీ మెక్డొనాల్డ్స్ చూస్తుంది, అంతేనా? అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఎలా ఉండాలా? నోరు ఊరేటట్లు ఉండాలా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా దేవుడు సిద్ధపరిచిన విందు. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో రాయబడింది. తన కుమారుణ్ణి ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి దేవుడు విందు సిద్ధపరిచినాడంట. క్రొవ్విన విందు, బలమైన విందు, ఆరోగ్యకరమైన విందు. ఆ విందు యేసుక్రీస్తు ప్రభువే. కానీ కూడా మా సంగతి ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు తన కుమారుని యొక్క కుమారత్వాన్ని అంగీకరించినాడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ సన్షిప్, యాక్సెప్టెన్స్ ఆఫ్ హిస్ సన్షిప్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుంది? 12వ అధ్యాయంలో ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ సర్వెంట్ హుడ్, తన కుమారుని యొక్క దాసత్వాన్ని దేవుడు అంగీకరించినాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చినాడు. నా దాసుడు, నేను ఆదుకున్న నా దాసుడు. ఇంతదాకేం కుమారుడు అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? దాసుడు అంటున్నాడు. మల్టీఫేసెడ్ పర్సనాలిటీ.
యేసుప్రభు వారు తన కుమారునిగా కనపరుచుకున్నాడు. అదే సమయంలో తను దాసునిగా పరిచయం చేసుకోవడానికి మనకి ఇష్టపడినాడు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు అప్పగించబడి ఆ రాత్రి శిష్యులకు పాతలు కడగటానికి తన నడుమునున్న రుమాలు తీసుకొని ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకొని పాతలు కడగటానికి ఆయనే కోలుకున్నాడు. ఆ దాసత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుడు తన కుమారునిగా దాసత్వాన్ని సర్వెంట్హుడ్ సేవకత్వాన్ని అంగీకరించినాడు. 17వ అధ్యాయంలో దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ హియర్ హీ హిమ్ అనే మాట 17వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కూడా రాయడు. అక్కడే జ్ఞాపకం చేస్తుంది, he accepted his sacrifice. తన కుమారుని యొక్క త్యాగాన్ని అంగీకరించినాడు. 17వ అధ్యాయం అంతా నిర్గమము అంటే ఎక్సడస్, బయలుదేరి వెళ్ళుట. ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళుట? ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినారు. అలాగే మనం కూడా పాపములో నుండి, ఐగుప్తులో నుండి, ఫరో బంధకాల్లో నుండి, పిరమిడ్లలో నుండి, పాపం యొక్క ఉచ్చులో నుండి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు యొక్క విడుదల పరిపూర్ణతలోనికి ప్రవేశించట కొరకై దేవుడు తన కుమారుని మన కొరకై శిలువలో అప్పగించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో చేసి ముగించే కార్యాన్ని దేవుడు ముందుగానే ఇక్కడ 17వ అధ్యాయంలో అంగీకరించినాడు. దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. అనేక త్యాగాన్ని వచ్చి ఏలైనగా మన కుమారుడు అనుగ్రహించబడే. ఎలాంటి కుమారుడినా? ఎలాంటి కుమారుడు? ఆవలించొద్దండి. 8కే మీకు నిద్ర ఎట్లా వస్తుంది? కష్టపడి పని చేస్తుంది కదా రోజంతా. చెప్పండి. ఈజ్ బిలవర్డ్ సన్, ప్రియమైన కుమారుడు. దేవుడి ప్రియమైన కుమారుడు ఎలా కాగలిగినాడంటే God accepted his sonship, God accepted his servanthood, God accepted his sacrifice. దేవుడు తన కుమారుని యొక్క కుమారత్వాన్ని, సేవకత్వాన్ని, బలియాగమును దేవుడు అంగీకరించినాడు. అందుకే దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్. ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు అనుకో, ఏమంటాడు? ఈ మాట పలుకుతాడా? దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, నా కుమారుడు, నా కుమార్తె అని అనడమే కష్టమైతే ప్రియ కుమారుడు, ప్రియమైన కుమార్తె అని ఎలాగంటాం? ఇంట్లో 4 ఉన్నారనుకో కుమారులు, తల్లిదండ్రులకు, వాళ్ళందరూ బిలవర్డ్ సన్స్, బిలవర్డ్ డాటర్సా? చెప్పరంటే కాదా? ఇప్పుడు తల్లిదండ్రులు మనం కూడా కొన్నిసార్లు క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతుంటాం. మమ్మీ ఈ 4లో నీకు ఎవరు ఇష్టమో చెప్పు. వాళ్ళకి నిజంగా మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్తే బాధపడతాను. అట్లేం లేదు, అందరూ ఒకటే, నాకు అందరూ ఒకటేనా? చెప్పండి. ఇక్కడ ఉన్న తలలో నాకు ఈ 4 పిల్లలు ఉన్నారు బ్రదర్, అందరూ ఒకటే అనేవాళ్ళు చేసి చూపించండి. అట్లా చెప్తే అబద్ధం చెప్తున్నారు అని అంటారు. అంతేనా? నీకు ఎవరంటే ఇష్టం? అది మనసులో ఉంటుంది బై డిఫాల్ట్. నీకు కానీ మీ ఆయనకి కానీ ఎవరంటే ఇష్టం? బాగా ఆత్మీయంగా ఉన్న కుమారుడు, కుమార్తె, చదువుకునే కుమారుడు, చదువుకునే కుమార్తె, నువ్వు చెప్పిన మాట వినే కుమారుడు, చెప్పినట్లు పనిచేసే కుమార్తె అంటే నీకు ఇష్టం. షాప్కి వెళ్ళినా కూడా అందరికి ఒకలాంటి డిజైన్ చూస్తావు. ఆ కుమారుడు, ఆ కుమార్తెకి మాత్రం ప్రత్యేకంగా చూడటానికి ప్రయత్నం చేస్తావు. అవునా? భోజనం వడ్డించేటప్పుడు మాంసం ముక్కలు వేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ గొంతులు, కాళ్ళు వేస్తే చికెన్లో, ఆ కుమారుడు దగ్గరికి వచ్చేటప్పటికి లివర్, లెగ్ పీస్ వస్తాయి. ఏంటి మమ్మీ నాకు ఇది తెలియదు? నీకు కూడా ట్రై చేసినాను రా, కనిపించలేదు. ఇది వీటి దగ్గరికి వచ్చేటప్పటికే కనిపించింది. కాదంటారా? అలా చేయడం తప్పని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు అట్లా చేయడం తప్పని. ఎవరు మంచిగా ఉంటారు, ఎవరు ఆత్మీయంగా ఉంటారో వారిని ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు ఇప్పుడు మనం చూసి ఆయన దగ్గర 2 దాసులు అన్నారు. బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, చెడ్డ సోమరివైన. 2 విశేషణాలు వాడాడు. ఆయన విశేషణాల్లోనే పక్షపాతం లేదు. అక్కడికి వాడిన విశేషం ఏంటి? విశేషం వాడు తెలుసా మీకు? బడా నమ్మకమైన మంచి అనేది విశేషణం. వీటి దగ్గరికి వచ్చేటప్పటికి చెడ్డ, ఇక్కడికి వచ్చేటప్పటికి బడా అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి సోమరివైన. కానీ దేవుడు 2 విశేషణాలు వాడాడు. ఒకళ్ళైతే అంగీకరించి మంచి ప్రోత్సాహకరమైన విశేషణము, ఇంకొకరికైతే నిరాకరించి తృణీకరించే విశేషం. ప్రస్తుత సంగతి ఏంటంటే దేవుని కుమారుని అంగీకరించిన మనము ఆయన కుమారుని సారూప్యములోనికి మార్చబడ్డాం. ఇలాంటి క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి, అంతేనా?
బట్టలు కొత్తు కొంటుంటాం, పాతకు కూడా అయిపోయి ఉంటాయి. బెలూన్లు పెళ్ళిళ్ళని కట్టేస్తారు, తిరిగి సాయంకాలానికి వాళ్ళు దాన్ని పాడు చేసేస్తారు. కేకు, క్రిస్మస్ ట్రీ, ఏది పెట్టుకుని అన్ని 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంతే. నిలబడేది ఏంటంటే ఆయన కుమారుని యొక్క లక్షణాలు మనలో నిలబడాలి. అదే లేకపోతే ఇంకా క్రిస్మస్ మనకు ఆరంభం కాలేదేమో. దేవునికి ఎంతోమంది కుమారులు కావాలి. ఎంతమంది కావాలి? అనేకలంట, మెనీ సన్స్. ఆ దేవుని కుమారులు నేను కూడా ఉండాలని మనకేమైనా అనిపిస్తుందా? ప్రభా నీ కుమార్తెలుగా నేను కూడా ఉండాలని కోరుతున్నాను మనకేమైనా అనిపిస్తుందా? అనిపించాలంటే ఏం చేయాలి? కుమారుడు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలా? దేవుడు ఆ కుమారుని ఎలాగ అంగీకరించడం, మనల్ని కూడా అలాగ అంగీకరించడానికి ఆ పద్ధతి మనం అనుసరించాలి. మొదటిది ఏం చేయాలా? ఆ కుమారత్వంలోనికి రావాలి. రెండోది ఏంటి? మనం కూడా ఆయన సేవించడానికి ఇష్టపడాలి. మూడోది ఏంటి? ఆయన కొరకు మనం కొంత సమర్పించుకొని క్రయం చెల్లించి త్యాగం చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు అంటాడు, దిస్ ఈజ్ మై బిలవడ్ సన్, దిస్ ఈజ్ మై బిలవడ్ డాటర్ ఇన్ హోమ్ ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను ఆనందించచ్చు. ఏలైనగా మన కుమారుడు అనుగ్రహించబడదు. కుమారుకున్న మొదటి విశేషణం ఏంటి? ఈజ్ ప్రియ కుమారుడు, బిలవడ్ సన్. ఈయనకున్న రెండవ విశేషణం ఏంటి? ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు పరిచయమైన మాట. జాన్ 3:16. దేవుడు లోకమునెంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహం. చూడండి మాట. ఎవరి కుమారుడు విశేషణం ఏంటి ఇక్కడ? వెరీ గుడ్, అద్వితీయ కుమారుడు. మొదటిది బిలవడ్ సన్, రెండవది బిగాటన్ సన్. అంటే దెర్ ఇస్ నో సెకండ్ సన్, ద ఓన్లీ వన్, ద ప్రైమ్ వన్, ఏకైక కుమారుడు. ద్వితీయము లేదు. అద్వితీయం అంటే అర్థం ఏంటి? ద్వితీయము లేదు అని అర్థం. అంటే